నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. దాయాది దేశం గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాక్ ప్యాడ్ తడిచిపోతోంది. నిన్నటిదాకా కాలు దుప్పినవాడు నేడు తోకముడిచాడా? లేక నయా భారత్ సత్తా ఏంటో వాళ్ళకి పూర్తిగా తెలిసొచ్చిందా? అటు అమెరికా ఆగ్రహం, ఇటు ఇరాన్ ఆంక్షలు వెరసి పాకిస్తాన్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. అసలు పాక్ డీప్ స్టేట్లో ఏం జరుగుతోంది? భారత్ దెబ్బకు ఇస్లామాబాద్ ఎందుకు వణికిపోతోంది? చూద్దాం ఈ స్టోరీలో. ఆపరేషన్ సింధూర్ ఈ పేరు వింటేనే దాయాది దేశం పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఈ సర్జికల్ ఆపరేషన్ దెబ్బకు పాకిస్తాన్ తోక ముడిచిందా లేదా అసలు నయా భారత్ సత్తా ఏంటో స్పష్టంగా తెలిసొచ్చిందా అన్నది ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు కవ్వింపు చర్యలకు పాల్పడిన పాక్ ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అవ్వడం వెనుక ఒక ప్రగాఢమైన భయం దాగుందన్నది ప్రతి ఒక్కరికి స్పష్టంగా అర్థమవుతోంది. కేవలం బార్డర్ కి పరిమితం కాకుండా గ్లోబల్ లెవెల్లో ఇండియా ఇచ్చిన ఈ మాస్టర్ స్ట్రోక్ కి ఇస్లామాబాద్ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక భవిష్యత్తులో పొరపాటును కూడా భారత్ వైపు కన్నెత్తి చూస్తే మాడి మసైపోతామన్న క్లారిటీ పాక్ ఎస్టాబ్లిష్మెంట్ కు పూర్తిగా వచ్చేసినట్లు రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదేమైనా ఆపరేషన్ సింధూర్ తర్వాత దాయాది దేశం వెన్నులో వణుకు పుట్టిందన్నది మాత్రం అక్షర సత్యం. ఒకవైపు ఇండియా ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే పాకిస్తాన్ కు దౌత్యపరంగా మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న టెన్షన్స్ నేపథ్యంలో ఇరాన్, అమెరికా మధ్యవర్తిత్వ వ్యవహారాల్లో పాక్ అత్యుత్సాహంతో వేలు పెట్టి అడ్డంగా బుక్కైంది. ఈ రెండు పవర్ఫుల్ దేశాల మధ్య మీడియేషన్ చేసి గ్లోబల్ పీస్ మేకర్ అనిపించుకుందామనుకున్న పాక్ మాస్టర్ ప్లాన్ కాస్త అట్టర్ ఫ్లాప్ అయింది. ఫలితంగా ఈ మీడియేషన్ ఫెయిల్ కావడంతో పాక్ పై అంతర్జాతీయ సమాజంలో తీవ్రమైన అపనమ్మకం ఏర్పడింది. మన పెద్దలు చెప్పినట్లు చెడపకురా చెడేవు అన్న సామెతకు నిలువెత్తు నిదర్శనంగా ఇతరుల వ్యవహారాల్లో అతిగా జోక్యం చేసుకుని తన పరువును తానే బజారున పడేసుకుంది ఇస్లామాబాద్. ఈ దౌత్యపరమైన ఫెయిల్యూర్తో పాకిస్తాన్ డిప్లొమాటిక్ క్రెడిబిలిటీ, బ్రాండ్ ఇమేజ్ దాదాపు పాతాళానికి పడిపోయిందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు కరాఖండిగా చెబుతున్నారు. ఈ మధ్యవర్తిత్వ డ్రామాతో అటు సూపర్ పవర్ అమెరికాకు సైతం పాక్ పై తీవ్రంగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దశాబ్దాలుగా నమ్మించి మోసం చేసి పాక్ కపట వైఖరిని పూర్తిగా పసిగట్టిన వాషింగ్టన్ అడ్మినిస్ట్రేషన్ తన ఫారిన్ పాలసీలో పాకిస్తాన్ ని శాశ్వతంగా పక్కన పెట్టేందుకు స్పష్టమైన సంకేతాలిస్తోంది. మరోవైపు పొరుగునే ఉన్న ఇరాన్ కూడా పాక్ కు వ్యూహాత్మకంగా పూర్తిగా దూరంగా జరిగింది. ఉగ్రవాదులకు, తీవ్రవాద సంస్థలకు స్వర్గధామంగా మారిన దేశంతో ఎలాంటి స్నేహం లేదా సంబంధాలు కొనసాగించడం అత్యంత ప్రమాదకరమని భావించిన టెహ్రాన్ దౌత్యపరంగా తన బంధాన్ని దాదాపు కట్ చేసుకునే పనిలో పడింది. ఇలా ఒకే దెబ్బకు అటు అమెరికాను, ఇటు కీలకమైన ఇరాన్ని దూరం చేసుకుని పాకిస్తాన్ గ్లోబల్ విలేజ్ లో పూర్తిగా ఒంటరైపోయింది. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో ఇలాంటి బ్లండర్ మిస్టేక్స్ చేస్తాయి పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో పాక్ ఇప్పుడు ప్రాక్టికల్ గా స్వానుభవంలోకొచ్చింది. ప్రస్తుతం అంతర్జాతీయ ముఖచిత్రంపై పాక్ పరిస్థితి చూస్తుంటే కుడితిలో పడ్డ ఎలుక అన్న తెలుగు సామెత ఖచ్చితంగా మనకు గుర్తొస్తుంది. ఒకవైపు చూస్తే దేశాన్ని పట్టి పీడిస్తున్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, మరోవైపు చూస్తే విదేశీ సంబంధాల పతనం వెరసి పాకిస్తాన్ నలుదిక్కులా ముప్పేట దాడి ఎదుర్కొంటోంది. ఏ ఒక్క దేశం కూడా ఇప్పుడు పాక్ ను ఆదుకునేందుకు కనీసం ఒక్కడుగు కూడా ముందుకు రావడం లేదు. కనీసం మాట మాత్రపు సానుభూతి కూడా చూపించడం లేదు. ఆఖరికి డ్రాగన్ కంట్రీ చైనా లాంటి ఆల్ వెదర్ ఫ్రెండ్స్ కూడా తమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సైలెంట్ గా వెనక్కి తగ్గుతున్నారు. ఎటు చూసినా కళ్లు బైర్లు కమ్మే అప్పుల ఊబి, అట్టర్ ఫ్లాప్ అవుతున్న ఫారిన్ పాలసీలు పాక్ మెడకు ఒక ఉచ్చులా బిగుసుకుంటున్నాయి. ఇంటి లోపల సమస్యలు పరిష్కరించుకోలేక, బయట ప్రపంచంలో ఎవరి మద్దతు కూడగట్టలేక పాక్ టాప్ లీడర్షిప్ తలలు పట్టుకుంటోంది. ఇక పాకిస్తాన్ సొంత గడ్డపై ఇటీవల జరుగుతున్న అనూహ్య పరిణామాలు చూస్తాయి. ఉగ్రవాదుల గుండెల్లో గుబులు పుడుతోంది. ఎన్నో ఏళ్లుగా ఇండియాను టార్గెట్ చేసుకుని పాక్లో సురక్షితంగా తలదాచుకున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల వరుస హఠాన్ మరణాలు ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో ఒక పెద్ద మిస్టరీగా మారాయి. గుర్తు తెలియని వ్యక్తుల తుపాకీ తూటాలకు పాక్ వీధుల్లోనే అగ్రశ్రేణి ఉగ్రవాదులు వరుసగా పిట్టల్లా రాలిపోతున్నారు. తమకు అత్యంత సేఫ్ జోన్ గా భావించిన పాకిస్తాన్లోనే ఇలాంటి టార్గెటెడ్ కిల్లింగ్స్ జరగడం ఉగ్రవాద సంస్థల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ
ఐఎస్ఐ సైతం ఈ హత్యలను అడ్డుకోలేక చేతులెత్తేసి సైలెంట్ గా ఉండిపోయింది. అసలు దీని వెనుక ఏ అదృశ్య శక్తి ఉందన్నది అధికారికంగా ఎవరూ ప్రకటించకపోయినా భారత్కు వ్యతిరేకంగా పనిచేసే శత్రువుల అంతం మాత్రం వేగంగా మొదలైందన్నది అందరికీ స్పష్టంగా అర్థమవుతోంది. చూసారుగా, సొంత గడ్డపై ఉగ్రవాదులు పిట్టల రాలిపోతుంటే పాక్ ఐఎస్ఐ కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. అయితే పాకిస్తాన్కు దెబ్బల మీద దెబ్బలు పడుతూనే ఉన్నాయి. అటు ఉగ్రవాద సంస్థలపై ఇరాన్ విధించిన సంచలన ఆంక్షలు, ఇటు పీఓకేలో భగ్గుమంటున్న ప్రజా వ్యతిరేకత పాక్ ఆర్మీకి కంటి మీద కునుకు లేకుండా చేసేస్తున్నాయి. నయా భారత్ స్ట్రాటజీ ముందు పాక్ వ్యూహాలు ఎలా పేకబడలా కూలిపోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఉగ్రవాదానికి ఫండింగ్ ఊతమిస్తున్న పాకిస్తాన్కు ఇరాన్ దేశం నుంచి మరో గట్టి షాక్ తగిలింది. పాక్ భూభాగంపై స్వేచ్ఛగా ఆపరేట్ చేస్తున్న పలు కీలక ఉగ్రవాద సంస్థలపై ఇరాన్ ప్రభుత్వం సంచలన ఆంక్షలు విధించింది. తమ దేశ అంతర్గత భద్రతకు వీరు తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్నారన్న బలమైన కారణంతో పాక్ బేస్డ్ టెర్రర్ గ్రూప్స్ పై టెహ్రాన్ కఠినంగా ఉక్కుపాతం మోపుతోంది. ఒకప్పుడు అంతర్జాతీయ వేదికలపై ఇండియా మాత్రమే పాక్ ఉగ్రవాదంపై గళం విప్పేది. కానీ ఇప్పుడు ఇరాన్ లాంటి కరుడుగట్టిన ఇస్లామిక్ దేశాలు సైతం పాక్ ఉగ్ర నెట్వర్క్ పై డైరెక్ట్ యాక్షన్ తీసుకోవడం నిజంగా ఒక పెద్ద చర్చనీయాంశం. ఈ పరిణామం పాక్ డీప్ స్టేట్ కు ఏమాత్రం మింగుడు పడట్లేదు. పశ్చిమ సరిహద్దులో ఇరాన్ తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలు పాకిస్తాన్ కు అటు దౌత్యపరంగా ఇటు భద్రతాపరంగా కోలుకోలేని భారీ దెబ్బ కొడుతున్నాయి. దీని ద్వారా గ్లోబల్ టెర్రరిజంలో పాక్ పాత్ర మరోసారి బహిర్గతమైంది. ఆపరేషన్ సింధూర్ లాంటి సర్జికల్ స్ట్రైక్ తర్వాత పాకిస్తాన్కు ప్రతిరోజు ఏదో ఒక కొత్త రూపంలో వరుస షాక్లు తగులుతూనే ఉన్నాయి. ఓవైపు సరిహద్దుల్లో తమ ఆర్మీ బలగాల నైతిక స్థైర్యం పూర్తిగా దెబ్బతినడం, మరోవైపు అంతర్జాతీయ వేదికలపై క్రమంగా ఒంటరి కావడం పాక్ మిలిటరీ జనరల్స్ కు రాత్రిళ్లు నిద్ర లేకుండా చేస్తోంది. పోనీ కనీసం పరువు కోసమైనా కౌంటర్ అటాక్ చేద్దామన్న ధైర్యం కూడా ఏమాత్రం చేయలేని దయనీయ స్థితిలో పాక్ ఆర్మీ కూరుకుపోయింది. నవభారత్ తీసుకున్న ఒకే ఒక పవర్ఫుల్ యాక్షన్ పాక్లోని డీప్ స్టేట్ ఎకోసిస్టమ్ ఫౌండేషన్ ని సమూలంగా కదిలించేసింది. ఇప్పటికే పీకల్లోతూ ఉన్న ఎకనామిక్ క్రైసిస్ కు తోడు ఇలాంటి ఊహించని మిలిటరీ డిప్లొమాటిక్ సెట్ బ్యాక్స్ రావడంతో ఆ దేశం విలవిల్లాడుతోంది. ఇండియా అగ్రెసివ్ స్ట్రాటజిక్ థింకింగ్ ముందు పాక్ రచించిన కుటిల వ్యూహాలు అన్నీ పేకమేడల్లా కుప్పకూలిపోతున్నాయి. ఇక బార్డర్ ఆవల పాక్ ఆక్రమిత కశ్మీర్, అదే పీఓకేలో నెలకొన్న అత్యంత అస్తవ్యస్త పరిస్థితులు పాక్ ఫెడరల్ ప్రభుత్వానికి రోజుకో కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. దశాబ్దాల కాలంగా అక్కడి అమాయక ప్రజల హక్కుల్ని అణిచివేస్తున్న పాక్ పాలకులపై ఇప్పుడు స్థానికంగా భారీ ఎత్తున తీవ్రస్థాయి తిరుగుబాటు మొదలైంది. ఆకాశాన్నంటుతున్న నిత్యావసర సరుకుల ధరలు, విపరీతమైన కరెంటు కోతలు, మోయలేని పన్నుల భారంతో విసిగిపోయిన పీఓకే ప్రజలు నేరుగా రోడ్లపైకొచ్చి పాక్ మిలిటరీకి వ్యతిరేకంగా భీకరమైన నినాదాలు చేస్తున్నారు. మాకు పాకిస్తాన్ పాలనొద్దు, మేము ఇండియాలో కలిసిపోతాం అన్న డిమాండ్లు అక్కడి ప్రజల నుంచి ఎంతో బలంగా వినిపిస్తున్నాయి. ఈ పౌర ఆందోళనల్ని అణిచివేసేందుకు పాక్ ఆర్మీ ప్రయత్నిస్తున్న కొద్దీ పరిస్థితి మరింత చేదాటిపోతోంది. ఒక విధంగా చూస్తే భవిష్యత్తులో పీఓకే పూర్తిగా పాకిస్తాన్ చేజారిపోయేలా ఉందన్న స్పష్టమైన సంకేతాలిస్తోంది. విదేశీ వ్యవహారాలు, భద్రతాపరమైన సరిహద్దు సమస్యలు ఒకవైపు దేశాన్ని కుదిపేస్తుంటాయి. సరిగ్గా పాకిస్తాన్ లోపల ప్రధాన రాజకీయ పార్టీల మధ్య నెలకొన్న భేదాభిప్రాయాలు దేశాన్ని మరింత లోతైన సంక్షోభంలోకి నెడుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య అసలు ఏమాత్రం సఖ్యత గానీ సమన్వయం కానీ లేదు. కేవలం వ్యక్తిగత స్వార్థం, పదవీదాహం కోసమే పొలిటికల్ లీడర్లు వీధి రౌడీలా కొట్టుకుంటూ జాతీయ ప్రయోజనాల్ని పూర్తిగా గాలికొదిలేశారు. ఒక బలమైన, స్థిరమైన ప్రభుత్వం లేకపోవడం, పాలసీ మేకింగ్లో కనీస క్లారిటీ కరువవడంతో పాక్ ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ పూర్తిగా పడకేసింది. కేవలం మిలిటరీ ఆర్మీ చేతిలో కీలుబొమ్మలుగా మారిన రాజకీయ నాయకులు ప్రజల విశ్వాసాన్ని శాశ్వతంగా కోల్పోయారు. ఇలాంటి దారుణమైన పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వల్ల దేశంలో అభివృద్ధి శూన్యం, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోవడంతో సామాన్యుడి బతుకు అత్యంత దుర్భరంగా తయారైంది. ఈ మొత్తం గ్లోబల్, ఇంటర్నల్ పరిణామాలను అత్యంత నిశితంగా గమనిస్తే ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. పాకిస్తాన్ ఇప్పుడు దౌత్యపరంగా, ఆర్థికంగా, భద్రతాపరంగా సర్వతోముఖంగా పతనం అంచున నిలబడి ఉంది.
ఒకప్పుడు తన అణుసామర్థ్యాలను, ఉగ్రవాద నెట్వర్క్ని చూసుకొని విర్రవీగిన పాక్ ఇప్పుడు సైలెంట్ అవడం వెనుక నయా భారత్ సాధించిన వ్యూహాత్మక విజయమే ప్రధాన కారణం. ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక మిలిటరీ యాక్షన్ మాత్రమే కాదని, అది పాక్ సైకోపాత్ మైండ్ సెట్ కు ఇచ్చిన ఒక స్ట్రాంగ్ సైకలాజికల్ వార్నింగ్ అని ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠంతో విశ్లేషిస్తున్నాయి. ఇక దాయాది దేశం తోక ముడిచిందా లేక తెలిసొచ్చిందా అన్న ప్రత్యేక కోణంలో చూస్తాయి. మొదట భారత్ ప్రతాపానికి భయపడి తోక ముడిచిన, ఆ తర్వాత వాస్తవ పరిస్థితుల దెబ్బకు పూర్తిగా బుద్ధి తెచ్చుకుందనే చెప్పాలి. ఇండియా అటాక్ కనుక మొదలైతే తమ ఉనికికే ప్రమాదమన్నది వారికి బాగా నాటుకుపోయింది. ఫైనల్గా పాకిస్తాన్కు ఇక ముందున్న ఆప్షన్లు చాలా తక్కువ. ఉగ్రవాదాన్ని పూర్తిగా వీడి పొరుగు దేశాలతో శాంతియుతంగా బతకడం నేర్చుకుంటేనే ఆ దేశ భవిష్యత్తుకు మనుగడుంటుంది. అలా కాకుండా పాత కవ్వింపు పద్ధతుల్లోనే నయా భారత్ వైపు మళ్లీ కన్నెత్తి చూస్తే మాత్రం ఈసారి పక్కాగా మాడి మసైపోవడం ఖాయమన్న క్లారిటీ అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు ఒక ప్రధాన చర్చనీయాంశంగా మారింది. స్ట్రాంగ్ లీడర్షిప్ ఉన్న ఇండియాతో పగపెట్టుకుంటే ఇక ఏ దేశమైనా సరే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆపరేషన్ సింధూర్ అనేది ఇండియన్ ఆర్మీ చూపించిన కేవలం ఒక చిన్న ట్రైలర్ మాత్రమేనని, వాళ్లు కన్నెర్ర చేస్తే అసలు సినిమా ఎంత భయానకంగా ఉంటుందో పాక్ పాలకులకు ఇప్పుడు పూసగుచ్చినట్లు అర్థమైంది. కాబట్టి అనవసర కవ్వింపులకు పోకుండా తమ దేశం బాగు కోసం దృష్టి పెడితే మంచిది. లేదంటే గ్లోబల్ మ్యాప్లో ఆ దేశం కనిపించకుండా పోయే రోజు ఎంతో దూరంలో లేదని ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఇది పాకిస్తాన్ ప్రస్తుత దీనస్థితి. కశ్మీర్ కావాలంటూ కలలు కన్న పాక్ ఇప్పుడు తన ఉనికినే కాపాడుకునే దుస్థితికి చేరిపోయింది. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఒక ట్రైలర్ మాత్రమే అని నయా భారత్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఇప్పటికైనా ఉగ్రవాదం వీడి బుద్ధిగా ఉంటే పాక్కు మనుగడ, లేదంటే ప్రపంచ పటంలో ఆ దేశం అడ్రస్ గల్లంతవటం ఖాయం. మరి కాలం పాకిస్తాన్కు ఎలాంటి గుణపాఠం నేర్పుతుందో వేచి చూడాలి.